హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీక్ డిజైన్ సినిమా సరిపోదా శనివారం ఇంతకీ సరిపోయిందా లేదా అని ఆలోచిస్తే సరిపోయిందని అనిపించింది. అవునా? అబ్బా! ఇక మూవీ ఎలా ఉందని డీటెయిల్గా మాట్లాడే ముందు చాలామంది మన వీడియోస్ చూస్తానే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నంత మాత్రం మీరు చేసుకోరు, మీరు నచ్చితేనే చేసుకుంటారని నాకు తెలుసండి. కాకపోతే మీకు ఒకవేళ జెన్యున్గా మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నా సిన్సియర్ థ్యాంక్స్. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఫస్ట్ కొద్దిసేపు కొన్ని సెంటిమెంట్ సీన్స్ అవన్నీ చూపిస్తారు. ఆ సెంటిమెంట్ సీన్స్లు చూసి ఏంట్రా ఈ సెంటిమెంట్ సినిమా మొత్తం పోతుందా అనే డౌట్ అయితే వచ్చిందనమాట. ఆ సెంటిమెంట్ సీన్స్ నుంచి ఒక సిల్లీ పాయింట్ అనేది బయటికి తీస్తారు. ఇప్పుడు ఆ సిల్లీ పాయింట్తో సినిమా మొత్తం ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది తీసుకురాగలరా అనే డౌట్ అయితే నాకు వచ్చింది. కానీ ఆ కొద్దిసేపు తర్వాత హీరో ఇంట్రడక్షన్, విలన్ ఇంట్రడక్షన్ అవన్నీ జరుగుతాయి అనమాట. ఇక్కడ డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వాలండి. డైరెక్టర్ ఏం చేశాడంటే హీరోకి ఒక ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. హీరో క్యారెక్టర్ ఇది క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగా చేసుకున్నాడు. ఒక విలన్కి ఆ విలన్ ఎలాంటోడో ఆ నేచర్ ఇది చాలా క్లియర్గా ఫస్ట్నే ఎస్టాబ్లిష్ చేశారనమాట. దానివల్ల బెనిఫిట్ ఏమైందంటే విలన్ అనేవాడు ఒక రూత్లెస్ సిఐ. ఎలా అంటే కనిపించిన ప్రతి ఒక్కరిని కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు అనమాట. ఎందుకు కొడతారా అంటే వాడికి కూడా తెలియదు, అలా కొడతా ఉంటాడు. అంత పిచ్చినా కొడుకు. ఆల్మోస్ట్ ఎలా చూపించాడంటే ఇలాంటి వాడిని ఎవడన్నా పోయి కెలుకుతాడా, బుద్ధున్నాడు ఎవడన్నా కెలికితే అసలు వాడు బతుకుతాడా అనే రేంజ్లో వెళ్ళని చూపిస్తారు. ఒక్కొక్క హీరోని ఎలా చూపిస్తారంటే చాలా కోపిస్తాడు, చాలా కోపం. ఆ కోపాన్ని అంచుకోలేదు అన్యాయం చూసినప్పుడు కానీ ఇది అంత క్యారెక్టర్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఒక సర్టన్ టైంలోనే చూపించే విధంగా హీరో ఉంటాడు. అంటే హీరో ఎలా ఉంటాడు, కనిపిస్తే కొట్టేద్దాం అని కాసుకుంటాడు అనమాట. అలాంటి ఇద్దరు క్యారెక్టర్స్ని ఫేస్ ఆఫ్ తీసుకొచ్చినప్పటి నుంచి స్టోరీ అనేది ఎర్రగా తీసేస్తాడు. మూవీలో కొన్ని సీన్స్ ఉన్నాయండి, చాలా సింపుల్గా కనిపిస్తాయి థియేటర్లో కొంచెం చూసేటప్పుడు. జస్ట్ ఆడియో మ్యూట్ చేసి చూడండి, ఏం ఉండదు, చాలా సింపుల్గా క్యారెక్టర్స్ ముందరకు వచ్చేట్టు ఉంటుంది. కానీ ఆ టైంలో వచ్చిన బీజిఎం అండి, జేక్స్ బెజాయ్ కొట్టాడు. ఆల్మోస్ట్ ఒక సీన్ 10 టైమ్స్ ఎలివేట్ అయిపోయింది. దానికి తోడు విలన్ క్యారెక్టర్ ఎస్జే సూర్య ఒక పర్ఫార్మెన్స్ ఉందండి. అసలు ఎలా చేశాడంటే ఇంకోటండి, హీరోకి విలన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే విలన్కి చాలా బెనిఫిట్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. ఎలా అంటే విలన్ కోపం చూపించాలనుకోండి ఎలా అయినా చూపించవచ్చు, అది వికృతంగా చూపించవచ్చు, మనకి ఇరిటేషన్ తెప్పించేలా చూపించవచ్చు, కన్నింగ్గా చూపించవచ్చు, చాలా రూత్లెస్గా చూపించవచ్చు, ఎలా అయినా చూపించవచ్చు. కానీ హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎలా అంటే కొంచెం ఎంత కోపం ఉన్నా కూడా కొంచెం అందంగా కనపడాలి, అది కన్నింగ్లా కనపడకూడదు, అదొక ఆ కోపానికి ఒక మీనింగ్ఫుల్ ఉండేలాగా కనిపించాలి. ఇవన్నీ చాలా లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ హీరో క్యారెక్టర్స్ కూడా మెయింటైన్ చేయాలంటే విలన్కి అది లేదు. కాబట్టి ఎస్జే సూర్య అద్దర కొట్టేశాడండి. అసలు ఎస్జే సూర్యని సినిమాల్లో వాడుకోవాలంటే ఎలా వాడుకోకూడదు అంటే ఇలా అగ్రెషన్లోనే కాదండి, కొన్ని సీన్స్లో తను చేసే సర్కాజం డైలాగ్స్ కానీ కామెడీ కానీ మూవీలో ఆల్మోస్ట్ కామెడీ క్యారెక్టర్ చేయాల్సిన పని అంతా ఎస్జే సూర్య అయితే చేశాడు. హీరో నాని విషయానికి వస్తారండి, పర్ఫార్మెన్స్ ఎరగది చేశాడు, చాలా బాగా అనిపించింది. నానికి హీరోయిన్తో కొన్ని లవ్ సీన్స్ ఉంటాయండి. ఆ సీన్స్లో మాత్రం నాని న్యాచురల్ స్టార్ అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. చాలా న్యాచురల్గా, చాలా ఈజీగా రొమాన్స్ అనేది చాలా బాగా మండిస్తాడు. మధ్యలో ఈగర్ మూవీ రెఫరెన్స్ కొంచెం తీసుకొచ్చారు, అవన్నీ సూపర్గా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా తనకిచ్చిన క్యారెక్టర్లో చాలా బాగా చేసింది అనిపించింది. నాని ఫాదర్గా సాయి కుమార్ యాక్ట్ చేశారండి. సాయి కుమార్ అంటే ఇంకా ఆల్మోస్ట్ పాత సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశాడు. సాయి కుమార్ అంటేనే అగ్రెషన్ అనే రేంజ్లో ఉంటుంది. కానీ ఈ సినిమాలో రోల్స్ రివర్స్ చేశారనమాట. నాని వచ్చి చాలా కోపంగా ఉంటాడు, సాయి కుమార్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటాడు. అక్కడక్కడ సాయి కుమార్ చేసిన యాక్టింగ్ కూడా కొంచెం బాగానే వర్కౌట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే అండి, మూవీ ప్లాట్ ఏంటంటే సోకులపాలెం అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ ఎలా అంటే సోర్టుపురం విలేజ్ అని ఒకటి ఉంటుంది చూసారా. సేమ్ ఎలా అంటే ఒకప్పుడు దొంగలు ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా మారిపోయింటారు, మంచోళ్ళు అయిపోయింటారు, అలాంటి విలేజ్ అనమాట. కానీ ఇక్కడ సిఐ రూత్లెస్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎస్జే సూర్య ఆ విలేజ్ ఉన్న వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అలా ఉన్న విలేజ్ని హీరో ఎలా కాపాడుతాడు, ఆ కాపాడే ప్రాసెస్లో హీరోకి విలన్కి ఎదురయ్యే సంఘటనలు ఏంటి, అది ఎలా ఓవర్కమ్ చేస్తారు, క్లైమాక్స్ ఏంటి అనేది స్టోరీ పాయింట్ సినిమా. ఇంకొకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే జనరల్గా ఏం చేస్తారు, హీరోయిన్ ఎలా మీట్ అవుతారంటే విలన్ కూతురు ఏదో ఏంటది, లేదా విలన్ ఎలా మీట్ అవుతారు, హీరోయిన్కి లైన్ వేసేవాడు ఏదో సంథింగ్ ఏదో పెట్టింటారు. కానీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఏమనిపించింది అంటే హీరో విలన్ హీరోయిన్ అంతా ఒక ఫ్రేమ్లో ఒకరికొకరు ఇంట్రొడ్యూస్ అవుతారు అనమాట. ఆ ఫ్రేమ్ మీరు చూడండి, చాలా బాగా అనిపించింది, చాలా బాగా రాసుకుని అనిపించింది. స్క్రీన్ ప్లే విషయానికి వస్తాయండి, అదిరిపోయిందని చెప్పాలి. ఎలా అంటే కరెక్ట్గా ఇంటర్వల్ బ్లాక్లో హీరోకి విలన్కి ఒక ఫేస్ ఆఫ్ ఉంటుందండి. యాక్చువల్గా ఆర్డర్ ప్రకారం చూసుకుంటే స్టోరీలో కరెక్ట్గా అక్కడ ఫేస్ ఆఫ్ రాదు. కాకపోతే ఇంటర్వల్ బ్లాక్ చాలా డిఫరెంట్గా ఉండాలి, చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో కరెక్ట్గా ఎప్పుడో రావాల్సిన సీన్ కట్ చేసి చాలా ఆర్గానిక్గా తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టు అనిపించింది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యి ఇంటర్వల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని అనిపించింది. ఒక సీన్ ఉందండి, ఎలా అంటే నాని ఆల్మోస్ట్ ఇంక పడిపోయింటాడు అనమాట. ఎలా అంటే ఇంక నాని ఇంకా లేయలేడేమో అనేలా ఉంటాడు అనమాట. అక్కడ నాని నందు సరౌండ్ చేస్తాడు. ఆల్మోస్ట్ ఇంకా కొట్టుకుంటూ వచ్చి ఇంకా నాని ఇంక వేసేస్తారనే టైంలో హీరో లేస్తాడు, కొడతాడు, అవన్నీ ఇది మనకు తెలిసిందే. కానీ ఈ సినిమా చూసిన సీన్నే మళ్ళీ తీసినట్టు అనిపిస్తుంది. కానీ నాని లేసి కొట్టడం అవన్నీ చూస్తే షార్ట్స్ అన్ని అదిరిపోయింది అనిపిస్తుంది. థియేటర్ కూడా ఒక వైబ్ బాగుంటుంది.
కొన్ని సీన్స్ ఉంటాయండి ఎక్కడో చూసామే అనేలాగైతే అనిపిస్తుంది అనమాట. ఎలా అంటే విలేజ్లో జనాలు ఉంటారు, వాళ్ళు భయపడుతూ ఉంటారు, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పేస్తాడు హీరో. ఈ టైప్ ఆఫ్ సీన్స్ మనం చాలా సినిమాలో చూసేసాం. కానీ వివేక్ ఆత్రేయ తన టాలెంట్ యూస్ చేసి ఆ సీన్స్ కూడా కొంచెం కొత్తగా ఫ్రెష్గా చూపించేలాగా ప్రయత్నం అయితే చేశాడు. కొంచెం ఎక్కడ తేడా కొట్టినట్టు ఉండదు, చాలా బాగానే అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రతి సీన్ కూడా నీకు ఎక్కడ బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది. అంటే ఇంకా కొంచెం సినిమా చూడాలనే ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. కాకపోతే సబ్ కాన్షియస్గా మైండ్లో ఏమనిపిస్తుంది, సినిమా ఎక్కడో కొద్దిగా లెంత్ అయిందేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఫైనల్ వర్డిట్ ఏంటంటే అండి, సినిమా అయితే చాలా బాగుందండి. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, దట్స్ ఓకే. నాని పర్ఫార్మెన్స్ కానీ, విలన్ది, హీరోయిన్ది, అన్ని క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. కామెడీ చాలా బాగుంటుంది, విలన్ చేసే కామెడీ. సినిమా చూసినందుకు మీరైతే ఎగ్గరట్ కారండి, హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. మీరు నన్ను కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.